హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు బ్రిటిష్ పరిపాలన విధానాల్లో భాగంగా రెవెన్యూ పాలన గురించి తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ పరిపాలన విధాలు చాలా ఉన్నాయి. సైనిక పాలన కావచ్చు, రెవెన్యూ పాలన కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గురించి కావచ్చు, టెలిగ్రాఫ్ కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, అన్ని విద్యకు సంబంధించి కావచ్చు, చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వచ్చేసి రెవెన్యూ పాలన. మరి రెవెన్యూ పాలన ఏముందో చూద్దాం. రెవెన్యూ ఆనాటి కాలంలో ముఖ్యమైన రెవెన్యూ వచ్చేసి భూమి శిస్తు. మరి ఈ భూమి శిస్తు గురించి చూద్దాం. అసలు భూమి శిస్తు విధానం ఏంటి, అది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది, ఏ ప్రాంతాల్లో అమలుపరిచారు, దాని యొక్క అంటే ఆ శాతం ఎంత ఉంది, దాని యొక్క రూపకర్త ఎవరు, అమలు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు, మరి శిస్తు వసూలు ఎవరు చేసేవారు, ఇదన్నిటిని కూడా నేను ఒక టేబుల్ రూపంలో రూపొందించడం జరిగింది. మొదటిగా జమీందారీ భూ శిస్తు విధానం లేదా శాశ్వత శిస్తు విధానం అంట. శాశ్వత శిస్తు విధానం లేదా జమీందారీ పద్ధతి అంట భూశిస్తు విధానం. దీన్ని 1793 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు రూపొందించారు దీన్ని? సర్ జాన్ సోర్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు? జమీందారీలో జా ఉంది, జాన్ సోర్లో జా ఉంది. జమీందారీ జాన్ సోర్ అలా గుర్తుంచుకోండి. దీనిని అమలుపరిచింది కారన్ వాలిస్. ఎందుకంటే 1793 తర్వాత కదా, కాబట్టి కారన్ వాలిస్ అమలుపరిచాడు. శిస్తు ఎవరు వసూలు చేసేవారు? జమీందారులు చేసేవారు. ఈ జమీందారీ వ్యవస్థ అంటే ఏంటంటే భూములన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులకు కేటాయించి ఆ భూముల్లోంచి రైతులు పంట పండించిన తర్వాత ఆ రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ఈ జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించడం జరుగుతుంది. ఈ జమీందారులు ఒక విధంగా మధ్యవర్తులు. కానీ ఈ పద్ధతిలో ఇక్కడ రైతులకు పంట పండించే రైతులకు భూమి మీద హక్కులు ఉండేవి కావు, జమీందారులకు మాత్రమే ఉండేవి. మరి ఈ జమీందారు శిస్తు విధాన పద్ధతి ఎంత ప్రాంతంలో అంటే భారతదేశంలో ఎంత శాతం ప్రాంతంలో అమలు చేశారు? 19%. ఏ ప్రాంతంలో చూడండి? బెంగాలు, బీహారు, వర్షాలు అంటే బెంగాల్ ప్రాంతం. బెంగాలు, బీహారు, వర్షాలను కలిపి బెంగాలీ ప్రాంతం అంటాం. అది అంటే 1765లో బెంగాల్ ప్రాంతం మీద దివానీ హక్కులు సాధించారు బ్రిటిష్ వారు. 1764లో బాక్సార్ యుద్ధం జరిగింది. బాక్సార్ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ వారు 1765లో బెంగాల్ ప్రాంతం మీద దివానీ హక్కులు పొందడం అంటే భూమి శిస్తు వసూలు చేసుకోవడం, అదేవిధంగా పోలీసు వ్యవస్థ కావచ్చు, పరిపాలన, రాజకీయ అంశాలు అన్నింటి మీద కూడా పట్టు సాధించడం జరిగింది. బెంగాల్ ప్రాంతం అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా గుర్తు రావాలి. 19%. ఎవరు ఈ జమీందారీ వ్యవస్థని? సర్ జాన్ సోర్ గారు రూపొందిస్తే అమలుపరిచింది కారన్ వాలిస్. జమీందారీ సర్ జాన్ సోర్ లేదా శాశ్వత శిస్తు నిర్ణయాన్న షోర్, ఇలా కూడా సాక్షరాన్ని రైమింగ్ చేసుకొని గుర్తుంచుకోండి. నెక్స్ట్ రైతువారీ పద్ధతి. ఈ రైతువారీ పద్ధతి వచ్చేసి ఎవరు రూపొందించారు? కల్నల్ రీడు రైతువారీ. అదే థామస్ మన్రో ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర గురించి చదువుకున్నట్టయితే ఏపీ హిస్టరీలో భాగంగా థామస్ మన్రో గురించి ఒక ముఖ్యమైన టాపిక్ ఉంటుంది. ఈయన కూడా ఆంధ్ర ప్రాంతంలో ఈ రైతువారీ విధానాన్ని అమలుపరచడం జరిగింది. దత్త మండలాలకు కలెక్టర్గా రావడం జరిగింది. దత్త మండలాలు అంటే ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలు కడప, చిత్తూరు, ఉమ్మడి కడప, చిత్తూరు, తిరుపతి అవి ఉన్నాయి కదా, అవే దత్త మండలాలు అంటాం. ఇప్పుడు జిల్లాలు విభజన అయినాయి కాబట్టి అవి అన్నమాట. అనంతపురం, కడప, చిత్తూరు, ఆ ప్రాంతాలు రాయలసీమలోని 4 ప్రాంతాలు, కర్నూలు, ఈ 4 ప్రాంతాలు కూడా రాయలసీమలో ఉండేవి. వీటికి అంటే అప్పుడు థామస్ మన్రో గారు కలెక్టర్గా వ్యవహరించారు. అప్పుడు ఆయన ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రాలో. ఈ రూపొందించింది వచ్చేసి కల్నల్ రీడు మరియు థామస్ మన్రో గారు ఇద్దరు కలిసి రూపొందించారు. ఎప్పుడు ఇది? 1820 సంవత్సరంలో. మరి దీన్ని అమలుపరిచింది ఎవరు? లార్డ్ హేస్టింగ్స్. అంటే ఆ కాలంలో గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్. ఇక్కడ ఎవరు వసూలు చేసేవారు? ఇది ముఖ్యమైన టాపిక్ అనమాట. అంటే శిస్తు ఎవరు వసూలు చేశారు అని అడగటం కూడా జరుగుతుంది. శిస్తు వసూలు చేసేవారు వచ్చేసి ప్రభుత్వ అధికారులు. మరి ఇక్కడ చూడండి, అందుకని దీన్ని రైతువారీ పద్ధతి అన్నారు. రైతువారీ పద్ధతిలో భూ శిస్తును ప్రభుత్వ అధికారులు వసూలు చేసేవారు. మరియు ఆ భూములపై, పంట పండించే భూములపై పట్టాలు రైతులకే కల్పించారు, హక్కులు రైతులకు కల్పించారు. జమీందారీ పద్ధతిలో పంట పండించే రైతులకు భూమిపైన హక్కులు కల్పించలేదు, పట్టా లేదు. కానీ రైతువారీ పద్ధతిలో రైతులకు పట్టా కల్పించి ఆ పంట పండించే రైతుల నుంచి శిస్తును ప్రభుత్వ అధికారులు వసూలు చేసి వారు బ్రిటిష్ గవర్నమెంట్కి జమ చేసేవారు. ఇదే రైతువారీ పద్ధతి అంటాం. దీన్ని అసలు మన భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ముందు షేర్షా ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు మాత్రం 1820లో దీన్ని మళ్ళీ కొన్ని చిన్న మార్పులతో రూపొందించి అమలుపరచడం జరిగింది. ఎక్కడ అమలుపరిచారు ఇవి? మద్రాసు, బొంబాయి, అస్సాం ప్రాంతాలు. అంటే మద్రాసు, బొంబాయి ఎక్కడుంది? దక్షిణ ప్రాంతంలో.
దాదాపు భారతదేశంలోని 52% భూభాగంలో అమలుపరచడం జరిగింది ఈ రైతువారీ విధానాన్ని. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇవి భూ శిస్తు విధానం ఇంపార్టెంటే, ఈ సంవత్సరాలు ఇంపార్టెంటే. ఎలా అయినా మ్యాచింగ్ చేయమని అడగవచ్చు. మరి అమలుపరిచిన ప్రాంతాల గురించి అడగవచ్చు, అమలుపరిచిన శాతాల గురించి అడగవచ్చు, ఇది అమలుపరిచిన రూపకర్తలు కావచ్చు, ఈ శిస్తు విధానాలను అమలుపరిచిన గవర్నర్ జనరల్స్ గురించి కావచ్చు. మరి ఏ విధానంలో శిస్తు ఎవరు వసూలు చేశారని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని ఒక ట్యాబులర్ టేబుల్ చార్ట్ రూపంలో రూపొందించాను ఈజీగా ఉండటానికి. నెక్స్ట్ మరొక పద్ధతి మహల్వారీ పద్ధతి. దీనిని 1833లో రూపొందించడం జరిగింది. 33, 20, 93 గుర్తుంచుకోండి. దీనిని ఏ ప్రాంతాలు అమలుపరిచారు? ఆగ్రా, సెంట్రల్ ప్రావిన్స్ అంటాం మధ్యప్రదేశ్, పంజాబు, ఇక్కడ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఈశాన్య ప్రాంతాలు, అదేవిధంగా మధ్య వాయువ్య భారతదేశంలో కూడా రూపొందించడం జరిగింది. ఇక్కడ 29% భూభాగం, ఈ ప్రాంతం అంతా కూడా 29% భూభాగం ఉంది. దీనిని రూపొందించిన వారు హెచ్ మెకంజీ, ఆర్ఎం బార్డ్. ఇక్కడ కూడా చూడండి, మెకంజీ మహల్వారీ. దీనిని అమలుపరిచింది బెంటిక్, బర్డ్. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. ఎవరు వసూలు చేసేవారు? గ్రామ కమిటీలు. అంటే రైతులకి పట్టా ఉంటుంది, కానీ ఆ పంట పండించిన శిస్తుని అధికారులు కాకుండా గ్రామంలో కమిటీలు ఏర్పరిచి ఆ కమిటీలు వసూలు చేసేవారు. దీన్ని మహల్వారీ పద్ధతి అంటాం. ఎక్కువగా ఆగ్రా వైపు అంటే యూపీలో కావచ్చు, సెంట్రల్ ప్రావిన్స్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అంటే ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, మధ్య వాయువ్య భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఏమైనా సినిమాలు సీరియల్స్ చూసినట్లయితే నార్త్ ప్రాంతంలో మహల్స్ అనేవారు. ఆ మహల్స్ అంటే ఎవరంటే ఈ శిస్తు వసూలు చేసే కమిటీలకు సంబంధించిన వారే. మహల్వారీ పద్ధతి అంటాం. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా ఎలా గుర్తుంచుకోవచ్చు చూడండి. జమీందారీ జాన్సోరు, రైతువారి రీడు మన్రో, అదే మహల్వారీ మెకంజీ మహల్వారీ. ఇలా సేమ్ పోనిక్ లెటర్స్ ద్వారా ఈజీగా గుర్తుంటుంది. అమలుపరిచిన వారు జమీందారు 93 కావున కార్న్వాలిస్, 20 కావున హేస్టింగ్స్, 33 వచ్చేసి మనకు గుర్తుంటుంది. అది చాలా కీ పాయింట్. అది విలియం బెంటిక్, ఇండియా గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి విలియం బెంటిక్. గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఎవరు వసూలు చేశారు కూడా ఇంపార్టెంటే. జమీందారీ వ్యవస్థలో జమీందారులు, రైతువారీ వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, మహల్వారీ వ్యవస్థలో గ్రామ కమిటీలు. ఈ పర్సంటేజ్ కూడా అడగటం జరుగుతుంది. జమీందారీ 19% భూభాగంలో, రైతువారి 52% భూభాగంలో, మహల్వారి 29% భూభాగంలో. దీనిని నేను కింద ఈ విధంగా పేర్కొన్నాను చూడండి. శాతాలు ప్రాంతపరంగా చూసినట్లయితే 52% రైతువారి, మహల్వారి 29%, జమీందారీ 19%. రైతువారి అంటే 6, మహల్వారి అంటే ఎమ్, జమీందారీ అంటే జే. ఆల్ఫాబెట్ యొక్క అవరోహణ క్రమం ఈజీగా గుర్తుంటుంది కదా. ఇంకా మీరు ఎటువైపు ఎటు ఇచ్చినా కానీ, ఏబిసిడీలు ఎటు ఇచ్చినా కానీ ఈజీగా గుర్తించవచ్చు. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆర్ ఉండాలి రైతువారి, తర్వాత వచ్చేసి మహల్వారి ఎమ్, తర్వాత వచ్చేసి జమీందారీ జే. అంటే ఆల్ఫాబెట్ యొక్క అవరోహణ క్రమం అంటే రివర్స్ క్రమం, ఆల్ఫాబెట్ యొక్క రివర్స్ క్రమంలో ఒకే ఆర్డర్లో ఉండటం జరిగింది. ఈ విధంగా 52, 29, 19 అలా గుర్తుంచుకోండి. మరి ఈ భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడిన క్రమం అంటే సంవత్సరాలు. ఈ సంవత్సరాలు కూడా చూడండి. ఫస్ట్ ఎప్పుడు 93 శాశ్వత శిస్తు, శాశ్వత ఎస్, అంటే జమీందారు అన్న శాశ్వత అన్న ఒకటే కదా. నెక్స్ట్ రైతువారి 6, ఎస్ 6. నెక్స్ట్ మహల్వారి ఎమ్. ఇది కూడా చూడండి, ఇది కూడా ఆల్ఫాబెట్ యొక్క క్రమమే. ఎస్, నెక్స్ట్ 6, ఎమ్, ఎంఆర్ఎస్, జేఎంఆర్ ఆల్ఫాబెట్ క్రమం. ఎలా అయినా ఏం లేదు, ఇటు రివర్స్ ఆల్ఫాబెట్ అయినా ఏం లేదు, చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. భూమి శిస్తు ప్రవేశపెట్టబడిన సంవత్సరాలు. ఏది మొదట ప్రవేశపెట్టారు? శాశ్వత, నెక్స్ట్ రైతువారి, నెక్స్ట్ మహల్వారి. ఆల్ఫాబెట్ క్రమం, అవరోహణ క్రమం చూసుకోండి. లేదా తెలుగు అక్షరాలు తీసుకున్నా కానీ శాశ్వతలో షే ఉంది, తర్వాత రైతువారిలో రా ఉంది, తర్వాత మా ఉంది. ఇది కూడా అవరోహణ ఆల్ఫాబెట్ క్రమం, అంటే వెనక నుంచి వస్తాం కదా, రివర్స్ ఆల్ఫాబెట్ క్రమం. అలా గుర్తుంచుకోండి. ఈ శిస్తు కూడా ఇంపార్టెంట్. ఇది అంటే ఎంతవరకు శిస్తు వసూలు చేశారనేది చాలా ఇంపార్టెంటు. శిస్తు వసూలు వసూలు చేసిన మొత్తంలో 1/11 వంతు జమీందారులు తీసుకునేవాళ్ళు. ఏది జమీందారీ శిస్తు విధానంలో 1/11 వంతు జమీందారులు తీసుకొని 10/11 వంతు ఆంగ్లేయులకు ఇచ్చేవాళ్ళు. అంటే 100% మొత్తం 11 భాగాలు చేస్తే 11 9 9 9 అట్లా వస్తుంది. కాబట్టి అంటే 9%, అంటే ఒక 9% వచ్చేసి జమీందారులు తీసుకుంటే మళ్ళా 91% వచ్చేసి ఎవరు తీసుకుంటారు? బ్రిటిష్ వారికి చెల్లిస్తారు. ఇది ఇంపార్టెంట్. ఈ రేషియోని కూడా అడగటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని సామాజిక విధానంలో భాగంగా కొన్ని చట్టాలను చేయడం జరిగింది. బ్రిటిష్ వారు
కొన్ని సామాజిక విధానం దురాచారాలని రూపుమాపడానికి కొన్ని చట్టాలను చేశారు. 1802వ సంవత్సరంలో ఆడ శిశువుల హత్య నిషేధం చేయడం జరిగింది. ఆడ శిశువులను హత్య చేసే ఆచారం అనాది కాలం నుంచి ఇప్పుడు మోడరైజేషన్ జరిగిన ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ వారు 1802వ సంవత్సరంలోనే ఆడ శిశువుల హత్య నిషేధం అంటే ఆడ శిశువుల హత్యల నిషేధాన్ని చట్టాన్ని చేయడం జరిగింది. 1830లో అదేవిధంగా శిశు హత్యలను నిషేధించడం జరిగింది. 1840లో కూడా శిశు హత్యలను ఈ బెంటింగ్ హార్డింగ్ ఇద్దరు కూడా అణిసివేశారు. 1829లో సతీ నిషేధ చట్టాన్ని బెంటింగ్ రూపొందించడం జరిగింది. 1846లో నరబలి నిషేధ చట్టాన్ని హార్డింజ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సతీ నిషేధ చట్టం 1829. 1846లో నరబలి హత్య, 46 ఇలా గుర్తుంచుకోండి. 46 అంటే 40లో నా అంటే నర, 6లో హత్య, నరహత్య, అలా గుర్తుంచుకోండి. 46 నరహత్య, నరబలి నిషేధాన్ని హార్డింజ్ చేయడం జరిగింది. 1850లో కుల వివక్ష నిర్మూలన చట్టాన్ని రూపొందించారు డల్హౌసీ. 1856లో మత వివక్ష నిర్మూలన చట్టాన్ని రూపొందించింది కూడా డల్హౌసీయే. 1856లోని వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా డల్హౌసీ రూపొందించాడు. ఈ మూడు కూడా ప్రధాన చట్టాలు చూడండి. కుల వివక్ష కావచ్చు, నిషేధం కావచ్చు, మత వివక్ష నిషేధం కావచ్చు, వితంతు పునర్వివాహం అంటే వితంతువులకు మరలా వివాహం చేయాలనే చట్టాన్ని కూడా రూపొందించి అమలుపరిచింది డల్హౌసీ అని. మూడు కూడా డల్హౌసీ కాలంలో రూపొందించడం జరిగింది. ఈ విధంగా ఈ సామాజిక దురాచారాలను రూపుమాపే చట్టాలను కూడా బ్రిటిష్ వారు రూపొందించి అమలుపరిచారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.